శ్రీ మౌద్గల్య శ్రీవత్స గోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్య తనుభౌద్వౌ శ్రీమచ్చటారిచరణాంబుజ చంచరీకౌ శ్రీరంగ రామానుజ దేశికౌస్తుమ. ఇక్కడ ఉత్తరగోగ్రహణ సమయం లోపల ఉత్తరుడు, అభిమన్యుడు ఇలాంటి వాళ్ళందరినీ చూసుకున్నట్టయితే అర్జునుడి గురించి వాళ్ళు ఎంత గొప్పగా చెప్పారో మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఉత్తర కుమారుడు ప్రత్యేకించి అర్జునుడిని స్తోత్రం చేసే చోట చాలా రకాల కోణాల్లో చెప్పడానికి ఉండి కూడా చాలా క్లుప్తంగా చెప్తాడు. పాపం వినయం. అర్జునుడి కథ చూసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత కాళ్ళ మీద పడ్డాడు అర్జునుడికి. మీలాంటి వాళ్ళు మా దగ్గర అజ్ఞాతవాసం చేశారా? ఎంత అదృష్టమయ్యా! అది మీ దురదృష్టమా మా అదృష్టమా? మీకు కష్టాలు రావడం మా అదృష్టానికి సంకేతం. మీకు కష్టమే రాకపోతే మీకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం మాకు ఉండేదా? మీ గొప్పతనం మీద దగ్గరగా ఉండని చూసే అవకాశం ఉండేదా? రాజసూయాగం నాటికి వచ్చి విజిటర్స్గా ఏదో 10 మందితో వాడు వచ్చి కూర్చుని వెళ్ళాం. కానీ ఇంత ఘనత ఓ పక్క ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, నిన్ను ద్రౌపది, ఇంతమందిని అదృష్టమయ్యా అంటున్నారు. అందుకనే అంటారు ఉత నహ శుభగాన్ అరివోచేయు దస్మకుష్టయ శ్యామ ఇత్ ఇంద్రస్య శర్మణి. అక్కడ ఉత్తరుడు అన్న మాటలు నాటకంలో ఉన్నట్టుగానే ఉంటాయి. పద్యాలు, శ్లోకాలు చదువుకోండి. ఇక్కడ దస్మ శత్రువులందరినీ కూడా నశింపజేసే ఇంద్రుడా, అరిహి ఉత నహ శుభగాన్ ఓచేయు. మా శత్రువులు సైతము మమ్మల్ని గురించి గొప్పగా, ప్రముఖంగా, ధనవంతులమని, వీర్యవంతులమని, అదృష్టవంతులమని చేసేలా చెప్పుకునేలాగా నువ్వు చెయ్యగలిగావు. చూసావు కదా, వీళ్ళు ఇక్కడ ఉన్నారని తెలవగానే ఇక్కడ సుశర్మ వీళ్ళంతా చెప్పారు ఇక్కడ జరిగిందని చెప్పి. అదిగో అలాగా ప్రముఖ ధనవంతులుగా పేర్కొన్నారు. కుష్టయ అలాంటిది మామూలు మానవుల సంగతి చెప్పాలా? మహావీరాధివీరులు దేవతలే చెప్తుండగా మామూలు మాటలు చెప్పాల్సి ఉంటుందయ్యా? అవసరం లేదు. అందుకనే మీరు సామాన్య మానవుల్లాగా మా దగ్గర అజ్ఞాతవాసానికి వెళ్ళారా? ఈ అజ్ఞాతవాసం అంతా అయిపోయి మీరు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని తరాల పాటు మా దేశంలో చెప్పుకుంటారు. పాండవులు లాంటి వాళ్ళు మా దేశానికి వచ్చి మా ఇళ్లల్లో ఉండి మాతోటి కలిసిమెలిసి ఉండి ఉన్నారయ్యా అంటూ తమ మనవాళ్ళకి, ముని మనవాళ్ళకి కూడా చెప్పుకుంటారు. వాళ్ళు గ్రంథాలు రాసుకుంటారు. అలాంటి అదృష్టం. అంచేత అరివోచేయు దస్మ కుష్టయ శ్యామ ఇది ఇంద్రస్య శర్మణి. అంచేత ఇంద్రుడి వల్ల లభించే సుఖాలన్నీ కూడా మేము పొందగలిగాం. మీరు అజ్ఞాతవాసం చేశారు. అసలు ఎండకన్నెరుగని సుకుమారి అమ్మ ద్రౌపది ఎంత కష్టపడిందయ్యా! అలాగే శత్రువులందరినీ గడగడలాడించిన వాడు భీమసేనుడా వంటలవాడిగా ఉన్నాడా? అంతేకాదు నాజూకుతనంలో మించిన వాళ్ళు లేరు సహదేవుడికి కానీ, నకులుడికి కానీ. అలాంటి వాళ్ళు గోపాలకులు, అశ్వపాలకులు అయ్యారా? ఏం గొప్పతనమయ్యా విధి విలాసం అంటున్నాడు. ఇది ఈ మాట. అంటే ఇంద్రుడికే స్తోత్రం ఇది. దాన్ని ఈ రకంగా మనం సమన్వయించుకోవచ్చు. అంతేకాదు ఇంద్ర వాజేషును అవ సహస్రప్రథనేషు చ ఉగ్రాభిరూతిభి. ఇది కూడా ఇంద్రుడిని మన రక్షణ కోరుతూ చెప్పేది. ఇంద్ర ఉగ్ర అంటే ఉగ్రుడు అంటే కోపిష్టివాడు, భయంకరుడు అని కాదు. శత్రువులకి లొంగనివాడు, లొంగినట్టుగా కనిపిస్తాడు. రావణాసుడికి, హిరణ్యకశిపుడికి, వాళ్ళందరికీ కూడా వాళ్ళ తపోబలం అది గనక ఇంద్రుడు తల దించవలసి వచ్చింది. అది విశేషం. ఎమ్మెల్యేలు వీళ్ళంతా చూడండి పడిపడదండాలు ఎందుకు పెడతారు? ఆ సామాన్య మానవుల చేతిలో ఓట్లు ఉన్నాయి కనుక. అదే పద్ధతి ఇక్కడ కూడా అంతే. అలాగనమాట. అలాగే వాడి కార్యకర్త పరమ రౌడీ షీటరు, అది భయపడి దండాలు పెడతారు వీళ్ళు. ఇలా కొన్ని కారణాలు ఉంటాయి. ఇంద్ర నువ్వంత గొప్పవాడివయ్యా. ఉగ్రాభి ఊతిభి. ఉగ్రములు అంటే ఉన్నతములు, అప్రదృశ్యములు,
ఎవడు కూడా చేయించలేనంతటివి ఊతివి రక్షణలతోటి వాజేషు యుద్ధాలలో నా అవ. అలాంటి యుద్ధాలలో నువ్వు మమ్మల్ని రక్షించాలయ్యా. ఇంచేత మా ఆయుధాలలో నీ అంశ ఉంటుంది. నా విష్ణు పృథివీపతి అని ఉంటారు కదా, విష్ణుంశ ఇంద్రాంశ అగ్నింశ ఇలాంటి వాళ్ళు లేకపోతే అధికారులు కాలేరు. నువ్వు అలాంటి వాడివి, మాకు రక్షణ కలిగించు. సహస్రప్రథనేషు చ, సహస్రప్రథములు వేలాదిగా 10,000 30,000 లక్షలుగా మాకు గోవులు అశ్వములు ఇలాంటి సంపదలన్నీ కూడా తెచ్చిపెట్టాలి. గొప్ప గొప్ప యుద్ధాల్లో మేం గెలవాలి. నీ అనుగ్రహం ఉన్నట్టయితే మేము సర్వసాధారణంగా ఉన్నవాళ్ళము, అలాంటి గడ్డి పరకలు ఏరుకునేలాంటి వాళ్ళము, నోట్ల కట్టలు లెక్కెట్టుకునే స్థితికి వెళ్ళాలంటారే, అలాగా నీవు ఒక రక్షణ కలిగించాలయ్యా మహానుభావ. ఎంచేత అంతవరకు వాడు పూలమ్ముకున్నాడు, కృష్ణ పరమాత్మకి పూలహారాలు ఇచ్చాడు. వెనక్కి తిరిగితేడు పెద్ద బిల్డింగ్ ఉందట, 7 అంతస్తుల బిల్డింగు. అలాగే బట్టలు నేసేవాడికి మరొకటికి కుబ్జ, అంతవరకు వంకర టింకర మనిషి, అందగత్తె కాదు. కృష్ణ పరమాత్మ గంధం ఇచ్చింది, రూపం మారిపోయింది. అందరూ ఆశ్చర్యపోయామని చూసి. అలాగా అంటే స్వామి ఒక్క క్షణం అనుగ్రహిస్తే ఇంత వస్తుంది. ఇంద్ర నీవలాంటి వాడివయ్యా. ఇంద్రం వయం మహాధన ఇంద్రం అర్పే హవామహే యుజం వృత్రేషు వజ్రిణం. మేమందరం కూడా మహాధనే, గొప్పదైన ధనం కాదు, ఎప్పటికప్పటికి వృద్ధి చెందుతూ ఉండేలాంటి ధనము. దానికోసం అని చెప్పి మహాధనే, దాని నిమిత్తము ఇంద్రం హవామహే, ఇంద్రుని ఆహ్వానిస్తాం. అర్జున నీకు నమస్కరిస్తాం. అయిపోయింది, ఇక 3 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోతావు, నువ్వు కరెక్టే. కానీ నీకు మేము మిత్రులము బంధువులమన్న పేరు మాకు శాశ్వతంగా ఉంటుంది. అలాంటి ధనాన్ని మాకు లభింపచేయి. అంతేకాదు, అంతేనా అర్భే, అల్పధనం కోసం కూడా ఆ ఇంద్రుడు యుజం సహకారి. నువ్విచ్చిన సంపదల ముందు ఏది చిన్న ఏది పెద్ద ఏం చెప్పగలవండి? ఆఖరికి మా చెల్లెలిని నీ కోడలు చేసుకోబోతున్నావే, అక్కడితో ఆగేవా? సాక్షాత్తు కృష్ణ పరమాత్మ లాంటి వాణ్ణి, నా చెల్లెలి గర్భంలో ఉన్న పిల్లాన్ని రక్షించడానికి మనమంతా పాపాలు చేసి గర్భంలో ఉంటే ఏ పాపము లేకుండానే ఆ బిడ్డని రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువే చతుర్భుజాలతోటి వచ్చి ఆ గర్భము లోపల 9 నెలల పాటు కాపలా కాశాడే. ఎంత విశేషమయ్యాది. బయటికి రాగానే అస్త్రం పనిచేస్తే మళ్ళీ స్వామి తన బొటన వేలుతో తాకితే ప్రాణాన్ని నిలబెట్టాడే. ఎలాంటి ధర్మం అయ్యాది, ఎలాంటి ధనం అయ్యాది. అంచేత కొంచెం ధనాలు కాదు, చిన్నవి కాదు, అద్భుతమైన ధనాలు ఇస్తావు. నీ దృష్టిలో చాలా చిన్నవే, నిజమే. అందుకని అలాంటి వాడివి నువ్వు. ఇంద్రం హవామయే యుజం, మాకు సహకారి, ఎప్పుడు కూడా మాకు తోడుగా ఉంటావు, నువ్వు రక్షణ కలిగిస్తావు. వృత్రేషు, అంతేనా, శత్రువులని, మాకు అంతరాయాలు కలిగించేవాళ్ళని, ఎదిరించేవాళ్ళని, ఇబ్బంది పెట్టేవాళ్ళని అందరినీ కూడా వజ్రిణం, నీ వజ్రాయుధంతో, నీ ఆయుధాలతోటి వాళ్ళందరినీ నశింపజేస్తావు. కుచేరుడు ఏం పట్టుకొచ్చాడయ్యా? ఇంట్లో 27 మంది పిల్లలు నోట పెట్టడానికి కూడా వీలేని ఆకలితో సావడానికి సిద్ధమయ్యారు. వాడిని తినడానికి కూడా అసహించుకున్న అటుకులవి, ఏనాడో ముక్కిపోయిన అటుకులు, అవి పట్టుకెళ్ళిస్తే ఎంత గొప్ప సంపద ఇచ్చావయ్యా. అలాంటివాడు ఇంద్రుడు, అలాంటివాడు పరమాత్మ. అర్జున నీవు వాళ్ళకి సంబంధించిన వాడివి. అలాగే తండ్రితోటి కూడా చెప్తాడు ఉత్తర కుమారుడు అర్జునుడి గురించి. ఇది కూడా వేదమంత్రంతో సరిగ్గా సరిపోతుంది. యో రాయో అపని మహాన్ సుసార సున్వత సఖ తస్మా ఇంద్రాయ గాయత. ఇతన్ని స్తోత్రం చెయ్యవయ్యా. ఇతడు బృహన్నల పేడి ఆడపిల్లలకి డ్యాన్సులు చెప్పుకున్నాడు. ఆడ కాదు మగ కాదు అనుకుంటున్నాయేమో, కాదు. యో రాయ అవని మహాన్, ఎవరైతే సంపదలన్నిటికీ కూడా రక్షకుడు, ఇతడు గోవులకి రక్షించాడు,
దేశాన్ని రక్షించాడు, నీకున్న ప్రఖ్యాతిని రక్షించాడు. అందుకని అలాంటివాడు ఆయన నిజానికి స్వామి. అతన్ని పట్టుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి నువ్వు కింద కూర్చోవాలి. అలాంటివాడు. తస్మా ఇంద్రాయ గాయత, అలాంటి ఇంద్రుణ్ణి స్తోత్రం చెయ్యవయ్యా. అలాంటి ఇంద్రుణ్ణి తన తమ్ముడుగా కలిగిన ధర్మరాజుకి, ఈతడి చిరుగద్దియకుంతగడే, ధర్మరాజుకి దండం పెట్టవయ్యా. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి పరమాత్మ, కృష్ణ పరమాత్మ బ్యాక్ స్క్రీన్లో ఉన్నాడు, బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడు, ఆయనకి దండం పెట్టు. అంతేనా? అతడు మహాన్ మానవ గుణముల చేత, మానసిక గుణముల చేత, భుజ పరాక్రమాదుల చేత గొప్పవాడు, అధికుడు. సుపారహ, అతడు ఏ కర్మలో కూడా ఒక్క దోషం చెయ్యలేదు. సుపారహ, గొప్పగా రక్షిస్తాడు, పూరించేవాడు, కర్మలన్నింటినీ కూడా పూర్తి చేస్తాడు. సున్వత సఖ, యాగములన్నిటినీ కూడా నిలబడ్డానికి కారణమైనవాడు, యాగములు చేసే యజమానికి స్నేహితుడవుతాడు. ఇంద్రుడు యాగభంగం చేస్తారంటారు. అక్కడ భంగం చేసేది ఎవరెవరికో కాదండి, ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని ఆశించి ఉండి ఆ ప్రయోజనం వాళ్ళకి కలగాలి కనుక యాగభంగం చేశాడు. ఎక్కడ ఆ మహానుభావుడు యవనాశుడు చేస్తుంటే యాగభంగం చేస్తే పాపం పిల్లంద కాదు, అక్కడ సగర చక్రవర్తి పుత్రులు ఉన్నారే ఆ మహానుభావులు లోకకంటకులైపోయారు. వాళ్ళు తపశ్శక్తి ఉంది వాళ్ళకి, ఋషుల్ని వేళాకోళం చేశారు, ఆడవాళ్ళని, దేవతల్ని, పితృ అందరినీ. వాళ్ళంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా మాకు ఈ కర్మ ఏమిటి ఇలా చేస్తున్నాడని. లేదయ్యా వాళ్ళని నేను చంపలేను, శ్రీ మహావిష్ణువు చంపాలి. ఆయన ఎక్కడ ఉంటాడయ్యా? కపిలుడనే రూపంలో ఉన్నాడు. అంచేత ఇంద్ర నువ్వేం చేస్తావో తెలీదు, వీళ్ళందరినీ అక్కడికి వెళ్ళేలా చెయ్యి, ఆయన చేతిలో వెళ్ళిపోవాలి. అదనమాట. వాళ్ళంతా పుట్టింది దేంట్లోంచి? ఆనపకాయ గింజల్లోంచి పుట్టారు. అందుకనే అప్పటి నుంచి ఆనపకాయని నిషేధించారు తిండల్లో, మనకి సాంప్రదాయంలోను. రజోగుణానికి సంకేతము అదనమాట. అలానే పోతన గారు అద్భుతంగా వర్ణించారు అక్కడ అలాంటి దాని స్థితి. అందుకని అక్కడ యాగభంగాలు చేస్తాడు తప్ప ఎక్కడ పడితే ఎక్కడ చెయ్యడు. ఇంద్ర సహస్రనామ స్తోత్రం అని ఓ గ్రంథం ఉంది. అది కావ్యకంఠ గణపతి ముని గారు, విజయనగర వాస్తవ్యులు, తర్వాత రమానంద మహర్షికి శిష్యులు వారు చెప్పిన గ్రంథం ఉంది. దాంట్లో కూడా మేము టీకేవీఆర్ ఇంద్ర ఐఎన్డి అని ఉంటుంది, ఓ 3 ఎపిసోడ్స్ చేసాం. తర్వాత మిగిలిన ఎపిసోడ్స్ చేయాలి. ఒక టీవీ ఛానల్ ఉండేది, మూసేశారు దాన్ని. దాంట్లో 300 ఎపిసోడ్లు చెప్పడం జరిగింది. దాంట్లో కేవలం 40 నామాలే చెప్పుకున్నాం. ఓ అంతటి వాడు మహానుభావుడు ఆయన. అంతేకాదు యస్య సంస్థే న వృణ్వతే హరి సమత్సు శత్రవ తస్మా ఇంద్రాయ గాయత. యుద్ధాల లోపల యస్య సంస్థే, ఆ ఇంద్రుడి రథానికి పూంచిన హరి 2 గుర్రాలే చాలు, ఇంకెక్కువ అక్కర్లేదు. శత్రవహన వృణ్వతే, ఆ గుర్రముల దాటిని శత్రువులు భరించలేరు, ధరించలేరు. అంటే గుర్రాలు అందరికీ ఒకటే, కానీ ఇంద్రుడి స్పర్శ తగలగానే వాటిలో మార్పు వచ్చింది. ఎక్కడ కూడా అదే జరిగింది. ఉత్తర కుమారుడు అదే చెప్తాడు. మన దేశంలో ఉన్న ఇవి నకులుడి చేతిలో పెరిగినవి, ఇతని స్పర్శతోటి అద్భుతంగా ఎదిగాయి. అలాంటివి నలమహారాజు కూడా ఋతుపర్ణుడికి అక్కడ నిరదేశానికి వెళ్ళాలంటే పాపం ఆవిడ దమయంతి స్వయంవరానికి వెడదామంటేట రథం సిద్ధం చేశాడు. రాజుగారు రాగానే గుర్రాలు కూలబడ్డాయట. ఇదేమి గుర్రాలయ్యా బాబు, వెళ్ళాలని చాలా దూరం, ఇలాంటి చిక్కిపోయిన పట్టుకొచ్చాడు. లేదండి, మీరు మహారాజని తెలవగానే గౌరవించడానికి సాగిలబడ్డాయి, కూర్చోండి, వేగంగా పెడతాయి. అంటే నలమహారాజు గుర్రాలకు ఎలాంటి శిక్షణ ఇచ్చాడో చూడండి, అది విశేషం అన్నమాట. అలాంటివి ఈ రథాన్ని చూడగానే శత్రువులు పారిపోతారు. అందుకని తస్మాత్ ఇంద్రాయ గాయత. అదే అంటాడు, ముందు శితవాజి శ్రేణియుని గూర్చి నే దండంబునుగని తోలు స్యంతనము మీద నారి సారించి గాంధీవమ్ము ధరించి పల్గుణుడు నీ మూకం చెండుతున్నప్పుడు ఒక్కండును నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాద సంధింపగన్. అందుకని
నీవు అలాంటి మహానుభావుడివి, మాకు రథాలను ఇవ్వాలి, యుద్ధంలో జయించాలి, ఇన్ని పనులు చేసి పెట్టాలి. అంతేకాదు కళ్యాణంలో కూడా మెడ మీద కాడి పెట్టి పాలు పోస్తూ మంత్రం చదువుతారు అమ్మాయికి. అదంతా లేడీస్ వ్యాఖ్యానాలు. మేము ఒక రెడ్ల బండికి ఎద్దులు లాంటి వాళ్ళు, కాడె లాంటిది అని అర్థం చెప్తారు. దాని అర్థం అది కాదండి. దివో నయస్య విదతో నవీనోతు వృషారక్ష ఓషధీషు నునోత్ గృణానయో ధ్రజస పద్మన యన్మ రోదసి వసూనాదం సపత్ని. బాబు, సూర్యుడి వలె దీపించే కాంతులతోటుంటూ, వివిధ కాంతులతోటుంటూ బాగా శబ్దిస్తూ కోరికలను వర్షించే ఈ అగ్ని ఓషధీసునూనవుతూ శబ్దం చేస్తూ దహించేడు వస్తాడే, రథంలో వచ్చినట్టుగా వస్తాడు ఆయన. యజ్ఞాలలో ఓషధీ గుణాలున్న ద్రవ్యాలు ప్రయోగించినప్పుడు ధ్వనిస్తూ వస్తాడు. అంతేకాదు గ్రజస గమనశీలమైన జ్వాలలతో పద్మనాయన్, అక్కడ గుర్రములు ఎలా కదులుతాయో అలాగే అగ్నిజ్వాలలు కూడా వస్తాయి. సుపత్ని రోదసి, వాళ్ళు దేనికి సంకేతము? దివి భువి, ఈ రెండు కూడా భార్యాభర్తల వంటివి. అలాంటి వాటిని వసున ఆ అంచేత ధనములతో నింపుతూ ఉండి దమ్ మన శత్రువులని అణచివేస్తాయి. మీరు కూడా అలా ఉండండి. అంచేత మీ మనస్సులే గుర్రములు, కోరికలే గుర్రములు. ఈ కాడి ఆ రథము, ఇంత అర్థం ఉంది. అంటే ద్యులోకం పతి, భూలోకం పత్ని, సంపద సౌఖ్యము, శత్రువులన్నది ఇష్టము లేని పద్ధతిలో ఉండే చుట్టుపక్కల బంధువులు. దీనికోసం అక్కడ కాడి పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రథానికి సంబంధించిన మంత్రాలు. దీనికోసం ఇలా ఉపయోగిస్తుంటారు. అందుకనే ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. పరమాత్మ ఒక్కడైనా రకరకాలుగా చెప్పినట్టుగా వేదంలో వాక్యం ఒకలాగే ఉంటుంది, కానీ సందర్భాన్ని బట్టి ఆ వేదవాక్యానికి అర్థాలు ఎన్ని రకాలుగా మారుతాయో గమనించండి. కొన్ని మాత్రమే చెప్పుకుంటున్నాం, అది విశేషం. మళ్ళీ ఓసారి చెప్పిన మాటే చెప్పాలి. ఒక ఆవిడ గుంటూరు జనరల్ ప్యాసింజర్ బండి ఎక్కింది, 6 పిల్లల్ని వెంటేసుకుని, వెనకటి రోజుల్లో 60 ప్రాంతాల్లో. అది ప్రతి స్టేషన్లో ఆగుతుంటే చేగూడిలో, మరమరాలో, మరొకటి ఎవడో అమ్మడానికి వచ్చేవాడు. వీళ్ళు గోల కొనమని. ఆవిడ దగ్గర టిక్కెట్ డబ్బులు తప్ప లేవు, ఇక్కట్లు. పక్క ఆవిడ అందిట, ఏ సగం మంది పిల్లల్ని ఇంట్లో వదిలిపోయావా అందిట. ఏ మహాతల్లి సిగ్గుపడిపోయి పేట జంగుతో మొహందుడు చేసుకుని, ఏమిటో పిన్ని గారు అదే పని చేసి వచ్చా, వీళ్ళు నన్ను వదిలి ఉండలేరు, అందుకని నేను వచ్చా. ఇది మా బాపు గారు బాలరాజుగా సినిమాలో కూడా వాడుకున్నాడు సూర్యకాంతం కోసం. అలాగే వేదమంత్రాలు ఎంత తక్కువ చెప్దామనుకున్నా కూడా ఎన్నో ఉంటాయి, మిగిలిపోతూనే ఉంటాయి. మీరేమనుకోరు నాకు తెలుసును. ఎంచేత నా మితి పరిమితి తెలుసు కదా, అందుకని చెప్పి మరి ఇతర విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం. స్వస్తి.